ఫ్రెండ్స్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన సౌరవ్ గంగూలీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజెంట్ టీమిండియా ఇటీవల గెలిచిన T20 వరల్డ్ కప్ అలాగే కెప్టెన్సీ మార్పు దీనిపై అయితే స్పందిస్తూ కొన్ని కీలక కమెంట్స్ అయితే చేశాడు. అయితే 2022లో తన పదవి నుంచి విరమించుకున్నాడు సౌరవ్ గంగూలీ. అయితే అంతకుముందు తన హయాంలో విరాట్ కోహ్లీని తప్పించి అన్ని ఫార్మాట్లో కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మకైతే కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇచ్చాడు. అయితే అప్పుడు సౌరవ్ గంగూలీపై పూర్తిగా ఇండియా వ్యాప్తంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అలాగే క్రికెట్ అభిమానులు అయితే మండిపడ్డారని చెప్పాలి. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అయితే వీటిపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఆ సమయంలో ప్రతి ఒక్కరూ నాపై కోపం వ్యక్తం చేశారు, కానీ అప్పుడు నేను చేసిన పని వల్లనే ఈరోజు T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ నేతృత్వంలో టీం అయితే కప్ గెలవటం జరిగింది. అలా నేను చేసి ఉండకపోతే ట్రోఫీ మనకు వచ్చేది కాదు అని సౌరవ్ గంగూలీ అన్నాడు. ఏదేమైనప్పటికీ అప్పుడు కెప్టెన్సీ మార్చిన కోపం అయితే ప్రజెంట్ ఎవరిలో లేదు అని అనుకుంటున్నాను అని అభిప్రాయపడ్డాడు. అలాగే ఒకటి మాత్రం మర్చిపోకండి, రోహిత్ శర్మని కెప్టెన్గా అపాయింట్ చేసింది మాత్రం నేనే అని అన్నాడు. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్స్లో తెలపండి.